జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. దసరా దీపావళి పండుగలు పెళ్లిళ్ల సీజన్తో పాటు జీఎస్టీ భారం తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం బాగానే సమకూరింది. అక్టోబర్లో పన్నుల రూపంలో ఖజానాకు ఏకంగా 16,000 కోట్ల రూపాయలకు పైగా జమయ్యాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఏకంగా 5,000 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. ఫలితంగా పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు కూడా మెరుగయ్యాయి. 7 నెలలు పూర్తయ్యేసరికి 10,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదైంది. అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించడం కూడా కలిసొచ్చింది. ఫలితంగా పన్ను ఆదాయం బాగా వచ్చింది. అక్టోబర్ నెలలో పన్నుల రూపంలో ఖజానాకు 16,372 కోట్ల రూపాయలు జమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే అత్యధికం. సెప్టెంబర్ నెలలో 11,869 కోట్లు రాగా జూన్లో 13,112 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్లో ఏకంగా 16,000 కోట్లకు పైగా రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 88,209 కోట్లకు చేరింది. 7 నెలలు పూర్తయ్యేసరికి పన్నుల ఆదాయం అంచనాలో 50% పైగా అధిగమించింది. 94,555 కోట్ల రెవెన్యూ రాబడితో బడ్జెట్ అంచనాను 41% పైగా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు చూస్తే పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 30,569 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 8,606 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా 19,057 కోట్లు, ఎక్సైజ్ సుంకం ద్వారా 13,296 కోట్లు ఖజానాకొచ్చాయి. కేంద్ర పన్నుల నుంచి వాటాగా 11,954 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 4,724 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం మాత్రం బడ్జెట్ అంచనాకు చాలా దూరంగానే ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు కేవలం 3,401 కోట్లతో అంచనాల్ని 10% మాత్రమే అధిగమించింది. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కూడా ఇదే తరహాలో ఉంది. 22,782 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా 7 నెలల్లో అందులో 13% లోపలే కేవలం 2,945 కోట్లొచ్చాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే గ్రాంట్లు అధికంగా 948 కోట్లు రాష్ట్రానికొచ్చాయి. అప్పులు మాత్రం భారీగానే ఉన్నాయి. 2025-26 బడ్జెట్లో 54,009 కోట్ల రుణాలు ప్రతిపాదించగా 7 నెలల్లోనే అందులో 93% పైగా 50,541 కోట్లు తీసుకున్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు అన్ని రకాలుగా ఖజానాకు 1,45,124 కోట్ల మొత్తం సమకూరింది. బడ్జెట్ అంచనాలో ఇది 51% వరకు ఉంది. 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,33,920 కోట్లు ఖర్చు చేసింది. అందులో రెవెన్యూ వ్యయం 1,04,669 కోట్లు కాగా మూలధన వ్యయం 29,251 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం బడ్జెట్ అంచనాలు ఇప్పటికీ 80% అధిగమించింది. అక్టోబర్ నెలాఖరు ఇందుకోసం 28,685 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నెలల్లో వడ్డీ చెల్లింపులకు 16,529 కోట్లు, వేతనాలపై 27,663 కోట్లు వ్యయం చేశారు. పెన్షన్లకు 10,853 కోట్లు, రాయితీలపై 9,446 కోట్లు ఖర్చు చేశారు. అక్టోబర్ నెలాఖరు వరకు 10,113 కోట్ల రెవెన్యూ లోటుంది. ఆర్థిక లోటు 50,541 కోట్లు, ప్రాథమిక లోటు 34,011 కోట్ల రూపాయలుగా ఉంది.